మాతృదేవోభవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమోను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడతట్టుకోదు. కొడుకు దేవత ఎంచు కొలిచెడే ప్రేమ, గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమునకామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 675వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బానిసల్ని ఎంత దుర్మార్గంగా ఉపయోగించుకున్నారో తెలుసా? చరిత్రలో వారి చేత నిర్మింపబడిన మహత్తరమైన చారిత్రక కట్టడాలకి ఎక్కడా ఎవ్వరికీ వారి పేరు స్ఫురించకుండా రాజులు, జమీందారులు, పెద్దలు వారి పేర్లు పెట్టుకున్నారు. వేలు లక్షలు బానిసలు కలిసి నిర్వేదము సత్వముగా ఏలీలన్ పిరమిడ్లు గట్టిరొగదా ఈజిప్టు దేశమునన్. ఈజిప్టు పిరమిడ్లని బాగా ప్రసిద్ధం. ప్రపంచపు వింతల్లో అవి ఒకటి. అవి ఆ కాలంలో నిర్మింపబడ్డాయి. అసలు అప్పుడేమి సాధనాలు ఉన్నాయి? మన దేశంలో దేవాలయాల శిల్ప సంపద చూసిన, విస్తారమైన మహోన్నతమైనటువంటి కట్టడాలను చూసిన, ఈజిప్టులో పిరమిడ్లను చూసినా కలిగే ఆశ్చర్యం ఇదేనండి. ఎన్ని యంత్రాలు కనిపెట్టినా, ఎన్ని అద్భుతాలు మనిషి కనిపెట్టినా మనిషిని మించిన అద్భుతం లేదు. ఆ మనిషికి మనస్సుని మించిన అద్భుతం లేదు. అద్భుతమగు పిడికిలి అంటే మన మనస్సే. పిడికిలి విప్పితే గుప్పిట్లో ఉన్నది బయటపడినట్టే ఆ మనస్సును పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు. మహాయోగ విద్య కూడా మనస్సు మీద ఆధారపడింది. మనోనిగ్రహాన్ని మించిన విద్యే లేదని చెప్పారు వేదాంత శాస్త్రంలో. అది పట్టుకోలేక మనిషి ఆ మనస్సు ఎటు తీసుకెడితే అటు వెళ్ళిపోయి అడ్డగాడిదలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనస్సు తీసుకెళ్ళినట్టు మనం వెళ్ళిపోకూడదు. మనం అనుకున్నట్టుగా మనస్సుని తీసుకెళ్ళగలగాలి. అప్పుడు మనిషి విజయం సాధిస్తాడు. లేకపోతే ఇలాగే బానిసల్ని మనమే సృష్టించుకుంటాం, ఏడిపించుకు తింటాం. వాళ్ళు మనకి బానిసలయ్యారు, మనం మన మనస్సుకు బానిసలయ్యాం. ఆ బానిసల నిర్మాణం చేశారు ఈజిప్ట్ పిరమిడ్లు. వేలు లక్షలు బానిసలు కలిసి నిర్వేదము సత్వముగా ఏలీలన్ పిరమిడ్లు గట్టిరు కదా ఈజిప్టు దేశంబునన్. కాలం బందు గతించిపోక మనుజ ఆకాంక్షన్ ప్రదర్శించడిన్. కాలం బందు గతించిపోక మనుజ ఆకాంక్షన్ ప్రదర్శించడిన్. కూలీలెత్తిన రాళ్ళు కట్టడములై గుండెన్ గుణింపంజనెన్. కూలీలెత్తిన రాళ్ళు కట్టడములై గుండెన్ గుణింపంజనెన్. వేలు లక్షలు బానిసలు కలిసి, వేల మంది లక్షల మంది బానిసలు కలిసి నిర్వేదము సత్వముగా వాళ్ళ ఒంట్లో ఉండే బలమంతా ఉపయోగించారండి. వాళ్ళ చెమట కార్చి కట్టారండి అవి. అందుకే ప్రజల తరఫున మాట్లాడేటువంటి మహాకవులు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలెవ్వరు అంటారు. అడిగి తీరతారండి, జవాబు చెప్పాల్సిందే. ఏదైనా ఒక మహానిర్మాణం జరిగితే అది కట్టిన ఇంజనీర్ పేరు కూడా రాయరండి. కూలీలు కాదండి, ఇంజనీర్ పేరు కూడా రాయరండి. దాని ఊరికే వచ్చి రిబ్బన్ కట్ చేసే సన్నాసుల పేరు రాస్తారండి. అక్కడ వారు వచ్చారు, వీరు వచ్చారు. వాడేవాడండి రావడానికి? వీరెవరో కట్టకపోతే ఆ తాపీ మేస్త్రి పేరు ఎందుకు రాయరండి శంకుస్థాపన పలకం మీద? ఆ ఇంజనీర్ పేరు ఎందుకు రాయరండి? రాయరండి. ఆ కాలంలో పరిపాలించే ముఖ్యమంత్రి, వారిని చూడడానికి వచ్చిన ప్రధానమంత్రి, అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు, వీళ్ళ పేరు ఇందులో కూడా పెద్ద గొడవ. నా పేరు రాశారు, నీ పేరు రాశారు, నా పేరు రాయాలి, నీది ముందు రాశారు, నాది వెనక రాశారు. అసలు కట్టిన వాళ్ళు పోయారు. కానీ ఎప్పుడు ప్రజల తరఫున మాట్లాడే కవులు ఇలా ప్రశ్నిస్తారు. అసలు కవి అంటేనే ప్రజల తరఫున మాట్లాడతాడు. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి. జమీందారు పక్కన నిలబడేవాడు కవి కాదు, వాడు కపి. కుటీశ్వరుల మద్దతు మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ప్రజల సంతాపాలు కావాలి, మాకు ప్రజల బాధలు కావాలి. కోటీశ్వరుల మద్దతు మాకు దేనికి? మా సాహిత్యం ఇచ్చే మా కోటి ముందు వాళ్ళ కోటి ఎంత? అది గోటితో సమానం మాకు ఈ కోట్లన్నీ. కవికి కావాల్సింది ప్రజలు.
వాళ్ళ బాధ. ఆ బాధను మేము వ్యక్తం చేయగలుగుతున్నాం, వాళ్ళ గురించి బలంగా మాట్లాడగలుగుతున్నాం అనే సంతృప్తే మాకు చాలు. అదే సరస్వతి సేవ. సరస్వతీదేవి మాకు అప్పగించిన బాధ్యత ఏది? ఈ జమీందారులను పొగుడుతూ కూర్చోవడం కాదు, ఈ నాయకులను పొగుడుతూ కూర్చోవడం. ఇది మాకేం పని? భ్రష్టు పని. దీనికి భ్రష్ట పని అంటే తప్పుడు సమాసం అవుతుంది, భ్రష్టు పని అంటే కొంచెం పర్వాలేదు. అందుకే ఇదండి కట్టింది ఎవరండి? వేలు లక్షలు బానిసలు కలిసి నిర్వేదము సత్వముగా వాళ్ళ బతుకులు పీల్చి పిప్పి చేశారా? రూపాయి ఇవ్వలేదా? వాళ్ళకి వైద్యం చేయించలేదా? వాళ్ళకి సంసారాలు లేవా? ఏ సౌఖ్యాలు లేవా? తెల్లారితే వాడు బతుకు ఏమవుతుందో తెలియదా? వాళ్ళ చేత కట్టించారండి పిరమిడ్లు. ఎవడు మోసాడండి అంతంత రాళ్ళు? ఎలా వచ్చేయండి నిర్మాణాలు? ఏలియలను పిరమిడ్లు కట్టిరు కదా ఈజిప్టు దేశం ఆ కాలంలో. ఎంత గొప్పవంటే అవి కాలం బందు గతించిపోక మనుజ ఆకాంక్షను ప్రదర్శించడం. మనుషులకి ఈ బంధాలు ఏర్పరచుకోవడం విషయంలోనైనా, కట్టడాలు కట్టడం విషయంలోనైనా ఒక ప్రధాన కాంక్ష ఏమిటంటే ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టడానికి వీలు లేదు, నేను ఇక్కడ శాశ్వతంగా ఉండాలి. సాధ్యం కాదని తెలుసుంటూ కూడా మనిషి ఇలాగే ఆలోచిస్తాడు. మొత్తం వేదాంతం అంతా అక్కడే ఉంది. అది తెలుసుకోగలిగితే ఇంకేమీ లేదు. ఈ క్షణం అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు, బతకడానికి సిద్ధంగా ఉంటాడు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, సుఖానికి దుఃఖానికి అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు, సన్మానానికి అవమానానికి జయాపజయాలకి లాభ నష్టాలకి అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు. అదే భగవద్గీత. లాభాలాభో జయాజయో తుల్య నిందా అస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరహ. భగవద్గీత చెప్పింది అదే. ఆ గ్రంథాల లోతుల్లోకి వెళ్ళి ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవాలండి. చదివితే పుణ్యమండి, ఏకాదశి నాడు పుణ్యమండి, ఈ గొడవలండి దేనికండి? పుణ్యమేమిటండి అసలు నాకు అర్థం కానమాట. ఒక అయోమయమైన పదార్థం ఈ పుణ్యం అనేది. దాంట్లో ఉన్నది మంచి చెడ్డ, అంతేకాని పుణ్యం ఏమిటి పాపం ఏమిటి, మంచి చెడ్డ అలా మాట్లాడితే స్పష్టంగా తెలుస్తుంది. ఆ మంచి కార్యం యొక్క ఫలం నెల ఉండి జ్ఞాపకమే వచ్చే జన్మకు కారణమైతే దాన్ని పుణ్యం అన్నారు. టెక్నికల్ వర్డ్. పుణ్యపాపాలనేవి సాంకేతిక పదాలు. మంచి చెడ్డలు ఈ జన్మకు సంబంధించినవి. ఆ జ్ఞాపకాలు నెల ఉండి వచ్చే జన్మనిప్పించేటప్పుడు అవి పుణ్యపాపాలు అవుతాయి. వాటిని ఈ జన్మలోనే వాడితే ఎలా? మనం అయోమయం అయిపోయింది సాహిత్యం అంతా. మంచి చెడ్డలు వేరు, పుణ్యపాపాలు వేరు. ఈవేళ వండితే అన్నం అన్నాం, రాత్రి అది నిల ఉంటే పొద్దున చేస్తే పులిహోర అన్నాం. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. రాత్రి వండినప్పుడు అన్నం అండి, మిగిలిందండి అట్టి పెట్టామండి అంటే పులి పెట్టాం. పులిహోర అంటే పులి ఓగిరము, పులిసిన ఓగిరము, పులిసిన ఆహారమే పులిహార అయింది పలుకుబడి. పులిసిన ఆహారం. పులియడం అంటే నిలవబెట్టడం. అది మిగిలిపోయింది, ఎక్కువ మిగిలింది, ఏం చేయాలో తెలియదు. ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందులో కాస్త చింతపండు వేస్తారు, దాన్ని ఏదో మొత్తం పోపు చేస్తారు, పొద్దున్న పులిహోర చేస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. పులిహోర ఎప్పుడు రేపటికే, పులిహోర ఎప్పుడు మర్నాడే రుచి. నేను అన్నమండి ఇవాళ పులిహోర అండి, అలాగే ఇవి ఎప్పుడు మంచి పని అండి, వచ్చే జన్మకది పుణ్యం అండి, ఇప్పుడు చెడ్డ పని అండి, వచ్చే జన్మకది పాపం అండి. ఈ జన్మలోనే దాన్ని వాడితే అలాగా? ఇది దాని నిర్వచనం తేడా. మంచి చెడ్డలు ఈ జన్మకు సంబంధించినవి, పుణ్యపాపాలు వచ్చే జన్మకు సంబంధించినవి లేదా పూర్వ జన్మకు సంబంధించినవి. ఈ జన్మలో వాడే విషయాలు కావవి. అంచేత భగవద్గీతాది గ్రంథాలు చదివేటప్పుడు జ్ఞానం కోసం చదవాలి, పుణ్యం కోసం కాదు. విష్ణు సహస్రం సహా, లలితా సహస్రం సహా. అప్పుడు పొందవలసిన జ్ఞానం పొందుతావు, అర్థమవుతుంది. వాళ్ళ బతుకులు ఏమవుతాయో తెలియదండి. వాళ్ళకు జమీందారుల కోసం పనిచేశారు వాళ్ళు, రాజుల కోసం. మనిషికి సహజంగా ఉండే ఒక ఆకాంక్ష ఏంటంటే నేను శాశ్వతంగా ఉండాలి. తాను ఉండలేడు కాబట్టి ఒక శాశ్వతమైన కట్టడం కట్టి దాని మీద తన పేరు రాసుకుంటాడు. ఇది కాంక్ష, అంతకంటే ఏం లేదు. ఇది తెలిసినటువంటి వశిష్ఠాది మహర్షులు శాశ్వతంగా దీని మీద వారి పేరు ఉండాలని ఆలోచించలేదు, ఆకాంక్షించలేదు. భారతీయ ఋషుల గొప్పతనమే అది. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఏదో కట్టడం కట్టి నీ పేరెడితే ఉంటుందని ఉంటే ఎవడో చెరిపేస్తాడు, వాడి పేరెట్టుకుంటాడు. సహజం అండి. శంకుస్థాపన ఫలకాల మీద జరిగి పడగొట్టి మళ్ళీ కొత్త రాజకీయ పార్టీ వాళ్ళు రాగానే కొత్త ఫలకాలు పెట్టిన సందర్భాలు అక్కడ ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు, ఫలకాలు మాత్రం మారాయి. ఆ పార్టీ కోటి, ఈ పార్టీ కోటి. అలాగే ప్రతిదీ జరుగుతుందండి. ఇదివరకు ఎన్ని ఆలయాలు కూలగొట్టి పైన మసీదులు కట్టలేదు, ఇప్పుడు మసీదులను మళ్ళీ కూలగొట్టడం లేదు. తర్వాత రకరకాలు జరుగుతాయి. ఇది శాశ్వతం కాదు. గుర్రం జాషువా గారే చెప్పాడు ఏనాడు, ఇప్పటి మసీదులు ఏ రూపమెత్తగలవో కాలమెరుగును దారుణీ గర్భమెరుగు అన్నాడు. అంతే. ఎవరు నిరూపిస్తారు ఆ విషయాన్ని?
కానీ మనిషి అజ్ఞానం ఏమిటి అంటే తాను ఎలాగూ శరీరంతో ఉండలేడు కాబట్టి ఏదో ఒక రూపంలో ఉండాలనే సంతానానికి అంటాడు. ప్రధానంగా సంతానం కండంలో ఉద్దేశమే ఇది. అందుకే వేదమే స్పష్టంగా ఆ కాంక్షను గ్రహించి ఈ వెర్రాడు ఇలాగే అనుకుంటాడని ఆత్మావై పుత్రనామాసి అంది. నిజానికి ఆత్మపుత్రుడా? అయమాత్మా బ్రహ్మ అని చెప్పిన వేదం ఆత్మావై పుత్రనామాసి అనడం ఏమిటండి? ఆత్మావై పుత్రనామాశ అదేం మాట అండి? వేదము శాస్త్రము చెప్పవలసిన మాట ఇది. అయమాత్మా బ్రహ్మ ఆ మాట చెప్పిన వేదం ఈ మాట చెబుతుందా? అంటే ఆత్మకు అర్థం వేరెక్కడ. నిజానికి ఈ ఆత్మ పరబ్రహ్మస్వరూపం. వీడు ఏమనుకుంటున్నాడంటే ఈ శరీరం అనుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మ అంటే జీవుడు, ఈ మనస్సు. వాడిని పుత్రుడు రూపంలో వాడు చూసుకుంటున్నాడు. అదే ఆత్మావై పుత్రనామాసి. అందుకని పుత్రుడు మన ఆత్మ అవుతాడా? ప్రేతాత్మ అవుతాడు. తేడా వస్తే వాడి వల్లే వీడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడేమవుతాడు పుత్రుడు? ఈ మాట ఎందుకు వచ్చింది అంటే ఇలా భావిస్తాం మనం. ఇది మన భావన. వేదం అలా భావించదు. అయం ఆత్మ బ్రహ్మ అని భావించమంది వేదం. మనం పుత్రనామాసి అని భావిస్తున్నాం. అంత ప్రేమ జీవులకి పుత్రుల మీద సంతానం మీద ఉంటుంది అని చెప్పడం కోసం ఆ మాట చెప్పారు. ఏ దురంతా సమారబ్ధా త్రిషు లోకేషు రాఘవ. యోగ వాసిష్ఠంలో చెబుతాడు వశిష్ఠుడు. పుత్ర వ్యామోహం, సంతానం మీద ప్రేమ ఎన్ని ఘోరాలు మనిషి చేత చేయిస్తుందో. ఏ దురంతా సమారంభా త్రిషు లోకేషు రాఘవ పుత్ర స్నేహేన సంతోపి కుర్యతే తాన్ అసంశయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామచంద్ర, సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు ఒక్క మానవ సమాజంలో కాదయ్యా, మొత్తం సృష్టిలో జరిగిన ఘోరాతి ఘోరాలు, నేరాతి నేరాలు ఏవి ఉన్నాయని మీరు అనుకుంటున్నారో వాటిలో చాలా వాటికి కారణం సంతానం మీద వ్యామోహమేనయ్యా అన్నాడు. ఇప్పటికి మనం చూస్తున్న ఆ వ్యామోహం పెద్దల్ని ఎలా పీడిస్తుందో. ఎన్ని భ్రష్టు పనులు సంతానం కోసం చేస్తున్నారు. తాగి తందనాలాడి గొడవ చేస్తాడు ఒక పెద్ద నాయకుడు కొడుకు. వీడు వెళ్ళి వాడిని విడిపించుకొస్తాడు. వాడి కర్మ వాడికంటే పెద్ద కర్మ వీడిది. లేకపోతే ఇంట్లో ఊరుకోరు. వీడి ఇంట్లో కానీ ఆ కొడుకు కానీ జవాబు చెప్పలేడు. కర్మ. నాయకుడికి స్వేచ్ఛ ఉందా మీరు గమనించండి. ఆయన బానిస. భార్యకి కొడుక్కి ఎందుకు బానిస? వాళ్ళ మీద పెంచుకున్న వ్యామోహం. కర్తవ్య పాలన కాకుండా వ్యామోహం పెంచుకుంటే అలాగే ఉంటుంది. వాడు తప్పు చేశాడు, వాడు నేను ఎందుకు విడిపించాలి, వాడి శిక్ష వాడు అనుభవించని అని భార్యతో వీడు చెప్పగలిగే ధైర్యం ఈ పెద్ద మనిషికి ఉందా? అలాగే ఆ కొడుక్కి చెప్పగలిగే ధైర్యం ఉంటే అసలు ఆ కొడుకు ఆ పని చేయడండి. వీడి పెంపకంలోనే ఉంది తేడా. నీకెందుకురా అన్నాం. లేకపోతే ఏదో కుర్రాడు అన్నాక చేస్తాడు. రకరకాలు అత్యాచారాలనే సమర్థించుకున్న దుర్మార్గులైన నాయకులు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. సరదాట కుర్రాళ్ళట అంతేనండి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. అది ఎప్పుడో గమనించారు. కొన్ని వేల ఏళ్ల క్రితమే వాల్మీకి చెప్పాడు యోగ వాసిష్ఠంలో. లోకంలో జరిగే ఘోరాలు నేరాలు అని పుత్ర వ్యామోహం వల్లే జరుగుతున్నాయ్యా అన్నాడు. అదేనండి. దాన్ని వదిలించుకుందుకు కారణం ఏమిటి? ఎక్కడ బంధం పడుతుంది అది? ఈ పుత్రుడు లేకపోతే నేను బతకలేను అనుకుంటాడు మనిషి. ఈ భార్య లేకపోతే, ఈ భర్త లేకపోతే, ఈ పుత్రుడు లేకపోతే, ఈ ఇల్లు లేకపోతే, ఈ కుటుంబం లేకపోతే నా జీవితం లేదు అనుకుంటాడు. అది వాడు లేకపోయినా మనం ఉంటామనే విషయం తెలుసుకుంటే అంత బంకలా పట్టుకోం. తిన్నగా ఉంటే ఇంట్లో ఉంటారు, లేకపోతే బయటికి ఎడతారు, మీ ఇష్టం అని చెబుతాడు. ఒకటే లెక్క. ఎవరికైనా అంతే. భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, బంధుమిత్రులు అసలే లేదు. తిన్నగా ఉంటావా వెడతావా అంతే. నీకోసం నా ప్రతిష్ట పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేని ఇక్కడ. నువ్వు పోలీస్ స్టేషన్కి వెడితే నేను రాను. వాడు వివరం కోసం రాసుకుంటే ఆధార్ కార్డు ప్రకారం సన్నాఫ్ రాసుకోవచ్చు. నేను రాయను. వాడు చెతకోటేమని చెబుతా. ఇక మళ్ళీ వాడు చేయడు, ఇంకో కొడుకుంటే వాడు ఈ పని చేయడు. అసలు అమ్మమ్మో నాన్నగారితో చాలా కష్టం అనుకుంటాడు. ఆ తెగింపు వీళ్ళలో లేకే. ఎందుకు లేదు వ్యామోహం? రెండోది లొసుగులు, బలహీనతలు, లోపాలు వాడికి తెలుసు. వాడు బయటెడతాడేమో. అంటే బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంతా తెలిసిపోయిందండి జీవితం. నవజీవన వేదన. మరి ఇప్పుడు సమాజంలో లోపాలకు ఎవరు కారణం అండి? ఈ బలహీనతలే కారణం, ఈ వ్యామోహాలే కారణం. దాన్ని జయించడమే కదా వేదాంతం, అదే కదా భగవద్గీత. దాన్ని పట్టుకుని శ్మశానంలో చదువుతారు ఏంటండి? బతుకున్న వాళ్ళు ఇంట్లో చదువుకోవాలి. కానీ పోయిన వాడికి ఇవన్నీ ఉండవే. పుత్ర వ్యామోహాలు, లాభాలాభాలు, జయాపజయాలు అక్కడ ఎందుకంటే చదవడం. వాడికి ఉండవు. వాడు కూడా ఉన్నవాడు కూడా వినే ఉపయోగం లేదు. వాడు వినరు, చుట్టకలుచుకుంటూ బయటకు పోతారు. ఆ రికార్డు రోజు వేసేవాడు ఆ శ్మశానాధిపతి ఎవడో ఉంటాడు, కాటికాపరి. వాడు అసలేమండు, వాడికి విసుగొచ్చి ఉంటుంది ఎప్పటికే విని. అనవసరంగా భగవద్గీతకి అవమానం తప్పితే ఎందుకంటే అక్కడ వేయడం. మన ఇళ్లలో వేసుకోవాలి రోజును. అప్పుడు తెలుస్తుంది. అది నేర్చుకోగలిగితే ఇలా ఎందుకుంటామండి? మనిషికి సహజంగా ఒక ఆకాంక్ష ఉంది. మనుజ ఆకాంక్ష. కాలం మందు గతించిపోక నేను ఉండాలి. ఉండడం తెలుసు, అయినా ఆకాంక్ష. అందుకే ఇవన్నీ కట్టేస్తారు, రకరకాల కట్టడాలు. ఆ పేరు మీద నిలబడాలని చూస్తారు.
ఆ పేరు నిలబడచ్చు, మనం అనుకుంటూ ఉండొచ్చు, వాడికి ఏం తెలుస్తుంది ఆ విషయం, అదో అమాయకత్వం. ఉండగానే ఆ మంచితనంతో ప్రజలకు పంచేది ఏదో పనిచేస్తే ఆ ఆనందాన్ని అప్పుడే పొందగలుగుతాడు. పోయిన తర్వాత ఎవరికో చెప్పడం, వారిని పంచమనడం, ఏదో కట్టమనడం, పేరెట్టమనడం, ఇది ఒక అజ్ఞానం. వారు పెడతారో పెట్టరు. ఇది ఊరికే సంపదలు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో పెట్టారు తప్పితే నిజానికి ఆ జీవికి ఇందులోంచి ఏమందుతుందో మనమేం చెప్పలేం. అందుకే కూలీలు ఎత్తిన రాళ్ళు కట్టడములే గుండెన్ గుణింపంజనెను. వాళ్ళ గుండెలు, వాళ్ళ చెమట, వాళ్ళ శ్రమ ఇవన్నీ గుండె గుణకారమై గుండెను గుణింపంజనెను. గుండె గుణకారమై ఈ కట్టడాలు పుట్టేయ్య. ఈ కట్టడాలైన మానవజాతి విచిత్రంగా భావించే ప్రపంచపు వింతలు ఇంకా చాలా ఉన్నాయి. చైనా గోడ నానా ఆకాంక్షలు భీతులుంగలసి మనందరం ప్రపంచ వింతల్లో ఒకటిగా గౌరవిస్తూ ఉన్న చైనా గోడ గురించి సాగరం ఏమంటుందో గమనించండి. నానాకాంక్షలు భీతులుంగలసి చైనా గోడ నిర్మింపమే ఆనాడే, అది ఇప్పుడీ జగతిలో ఆశ్చర్య దృశ్యముగా కానన్వచ్చునుగాని. నానా భీతులు కాంక్షలుంగలిసి చైనా గోడ నిర్మింపవే ఆనాడే, అది ఇప్పుడీ జగతిలో ఆశ్చర్య దృశ్యముగా కానన్వచ్చునుగాని. కవి నాకు మాత్రము ఒక శంకాహేతువై మానవ క్షీణాలోచనకొక్క సాక్ష్యముగా సంకేతముగా గన్పడున్. నాకు మాత్రము ఒక శంకాహేతువై మానవ క్షీణాలోచనకు ఒక్క సాక్ష్యముగా సంకేతముగా గన్పడున్. చైనా గోడ అని గొప్పగా చెబుతున్నారే. నిజంగా అప్పుడు ఉన్న రాజులకైనా వాళ్ళకైనా భయంతో కట్టుకున్న గోడ కదండి అది. వాళ్ళు భయంతో కట్టుకున్నారు దాన్ని. అదే పెద్ద విజయ చిహ్నం కింద చెబుతారేమిటి, ఏదో జాతీయ పతాకంలాగా. భయపడినవాడు గోడ కట్టుకుంటాడు, భయం లేనివాడు ఉన్న గోడలు పగలకొట్టి రెండరా అంటాడు. దండయాత్రలు చేసిన అలెగ్జాండర్ చాలా భయపడ్డాడు. కానీ ఆయన ఏ యతి దర్శనానికి వెళ్ళాడో ఆ యతి, గోళంలో కూర్చున్న యతి, గోచి పెట్టుకున్న యతి ఎవరికీ భయపడలా. భారతీయ వేదాంతం దాన్ని చెబుతోంది. మానవా, ఎన్ని గోడలు కట్టుకుంటావు, ఎన్ని గోడలు కట్టుకుంటే, ఎన్ని కోటలు కట్టుకుంటే నీ భయం తీరుతుంది. అసలు నీకు సహజంగా భగవంతుడిచ్చిన శరీరం అనే కోటలోనే నువ్వు ఉండవే. నానాకాంక్షలు భీతులను కలిసి చైనా గోడ నిర్మింపవే. చైనా గోడ నిర్మాణంలో ప్రధానమైంది ఉండేది ఒకటే. ఆనాటి చైనా పాలకులకి, రాజులకైనా ఎవరికైనా ఉండేది వాళ్ళ కోరికలు. వాళ్ళు స్థిరంగా ఉండాలనే కోరిక ఒకటి. వాళ్ళ సామ్రాజ్యం మీద ఎవరైనా గుర్రాలు వేసుకుని రాకుండా గోడలు కట్ట, గుర్రాలు వేసుకురాకపోతే విమానాలు వేసుకొచ్చారు. తర్వాత ఏమవుతుంది? మనిషి మనస్సులో ఉండే ఆ జయించాలనే కాంక్షను గురించి ఆలోచించాలి కానీ గోడలోనూ ఓడలు ఆపుతాయండి దండయాత్రల్ని. అంతేకాదు భయం కూడాను. తర్వాత కమ్యూనిస్టులు దాన్ని గొప్ప విషయంగా చెప్పుకున్నారు. అలాగే కమ్యూనిస్టు రాజ్యాలు ఉన్న చోట రష్యా, చైనా, రుమేనియా, బల్గేరియా, పోలెండు మొదలైన చోట గోడలు కట్టారు. బెర్లిన్ కూడా ఉదాహరణ. ఎందుకంటే మరి పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ విడిపోయినాయి కమ్యూనిజం కారణంగా. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు దేశం, పశ్చిమ జర్మనీ పాశ్చాత్య నాగరిక దేశం, క్యాపిటల్ పెట్టుబడిదారీ దేశం. అందుకని వీళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏమైనా చెప్పేస్తే, వీళ్ళ అలవాట్లన్నీ వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళు చెడిపోతారని గోడ కట్టారు. ఎందుకంటే వెర్రి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. గోడలు ఆపుతాయండి. కూలిపోయింది బెర్లిన్ కూడా అందరికీ తెలుసు. ఆ పెచ్చులు ఎప్పటికీ దాచుకున్నారు. దాని గురించి కూడా ముందు ముందు సాగర ఘోషలో వస్తుంది. పెచ్చుకో పద్యం వస్తుంది, ఏది వదిలిపెట్టం. ప్రపంచ చరిత్ర మొత్తం పరామర్శించాల్సిందే, మానవుణ్ణే పునర్నిర్మాణం చేయాల్సిందే. ఈ సాగర ఘోష లక్ష్యం ఇది విశ్వ మానవతా కావ్యం. ఒక ప్రాంతానికి, ఒక మతానికి సంబంధించింది కాదు ఇది. పునాది మాత్రం ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతం, వైదిక ధర్మం, ఏమీ సందేహం లేదు. అందుకే ఈ కావ్యం ఆదిశంకరాచార్యకి అంకితం. పునాది ధర్మం ఇదే, పునాది వైదిక ధర్మం. వైదిక ధర్మంలో పుట్టడం వల్ల ఈ కవికి ఆలోచనలు వచ్చాయి. ఇంత విశాలంగా ఆలోచించగలిగాడు. ఆ విశాల భావనే వైదిక ధర్మంలో ఉంది. ఉపనిషత్తులు చదివిన వారు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. ఒక ప్రాంతానికి, ఒక కులానికి కట్టుబడరు. అందుకని భయంతో కట్టుకున్నారయ్యా. పెద్ద గొప్పగా చెబుతారు ప్రపంచపు వింత. ప్రపంచపు వింతల్లో భయం చాలా గొప్ప వింత. ఎందుకంటే ధర్మరాజుని ఇప్పుడు యక్ష ప్రశ్నలో చెప్పాడు, చైనా గోడ కట్టడానికి చాలా వేల ఏళ్ల క్రితమే, 5000 ఏళ్ల క్రితమే ధర్మరాజుని యక్షుడు అడిగాడు అరణ్య పర్వంలో. కోమోద కిమాశ్చర్యం అన్నాడు. కిమాశ్చర్యం, లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదయ్యా అంటే ధర్మరాజు ఏం చెప్పాడండి? గచ్చంతీహ యమాలయం దివసే దివసే భూత గచ్చంతీహ యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం.
ప్రతిరోజు తన కళ్ళ ముందే వందల మంది చనిపోతుంటే, తన బంధువులు మిత్రులే చనిపోతూ ఉంటే కూడా ఇంకా ఈ మనిషి తానేదో శాశ్వతంగా ఉంటాను అనుకుని ఇంకా రాత్రికి ఏం చేస్తామని పెళ్ళాన్ని అడుగుతూ ఉంటాడే. ఇంకా రేపు 10 ఏళ్ల తర్వాత ధరలు అవి ఎలా ఉంటాయో, ₹1,00,00,000 లేకపోతే ఎలాగని ఇప్పటి నుంచి ఇంకా 70 ఏళ్ల వాడు కూడా చెమటోడ్చి రూపాయలు సంపాదిద్దామని చూస్తాడే. ఇంతకంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా అని అడిగాడు. సుఖపడేవాడు ఎవరయ్యా అని అడిగింది యక్ష ప్రశ్నలో కొంగ అడిగింది. సుఖపడేవాడు ఎవరయ్యా? కోమోదహ, ఎవరు ఆనందంగా ఉంటారడిగాడు. శాకం పచతి స్వే గృహే పంచమేఘని షష్ఠేవ శాకం పచతి స్వే గృహే అనుణీచ అప్రవాసీచ సవారిచర మోదతే. అది కూడా చెప్పారండి. అది భారతీయ వేదాంతం. ఓ కొంగ, జలపక్షి, నిజంగా ఎవరు ఆనందంగా ఉంటారో చెప్పమంటావా? చక్రవర్తులు కాదు. పంచమేఘని షష్ఠేవ, 5 రోజులకో 6 రోజులకో వారానికి ఒక్కసారైనా పర్వాలేదు. శాకం పచతి స్వే గృహే, పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు, గంజి తాగినా పర్వాలేదు, మంచినీళ్ళు తాగి పడుకున్నా పర్వాలేదు, చల్లటి మజ్జిగ తాగి పడుకున్నా పర్వాలేదు. వారానికి ఓసారే కూర వండుకున్నా నష్టమేం లేదు. రోజు కూర అక్కర్లేదు, పచ్చడి మెతుకులు చాలు, గంజి చాలు, అందులోకి ఉల్లిపాయ నంచుకుందుకుంటే చాలు, రోజు వారానికి ఓసారి కూర వండుకున్నా చాలు. పంచమేఘని షష్ఠేవ శాకం పచతి స్వే గృహే. మనిషి ఎలా ఉండాలో తెలుసా? అని రుణీచ, నాకు రూపాయి అప్పు లేదు అని ఎవడు చెప్పగలుగుతాడో వాడు నిజమైన ఆనందం పొందుతున్నాడు. అని రుణీచ అప్రవాసీచ, సంపాదన కోసం దేశాలు తిరగవలసిన, ప్రాంతాలు తిరగవలసిన, నిత్యం ప్రయాణాలు చేయవలసిన అవసరం ఎవరికి ఉండదో వాడు ఆనందంగా ఉంటాడన్నాడు. సంపాదన కోసం ప్రయాణాలు చేయొద్దు, ఆనందం కోసం ప్రయాణాలు చేయొచ్చు. దేశమంతా చూడడం కోసం చేయొచ్చు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం చేయొచ్చు, పర్యటన అభిలాషతో చేయొచ్చు. సంపాదన కోసం తిరగడం పెద్ద కర్మ. భార్య ఒకచోట, భర్త ఒకచోట, ఎక్కడెక్కడో ఉద్యోగాలు, అది కూడా విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, శనాదివారాల్లో మాట్లాడుకోవడం. వీళ్ళకో 2 పిల్లలు ఉంటారు, వీడెక్కడో ఉంటారు. వీరు స్విట్జర్లాండ్లో ఉంటారు, వారు నెదర్లాండ్లో ఉంటారు, వీరెక్కడో మధ్యలో అమలాపురంలో ఉంటాడు ఓ ముసలాయన. వీళ్ళతో ఫోన్లు, ఈ ఫోనేనా ఇదిగో బతుక. మా వాళ్ళు అక్కడున్నారండి, మా వాడికి ప్యాకేజీ అండి 40 lakhs. ఏడు ప్యాకేజీ? శరీరం లీకేజ్ అయిపోతుంటే ఎక్కడ, ఎందుకా ప్యాకేజీ? కలిసి ఓ మాట ముచ్చట, పెళ్లి, పేరంటం, విందు, వినోదం ఏమీ లేనప్పుడు దేనికంటే ఇంతకంటే అదే అమలాపురంలో మండువాలోగుళ్ళు ఉన్న రోజుల్లో, పూర్వకాలంలో రకరకాల ఏదైనా శుభకార్యం జరిగితే ఒక 100 మంది వచ్చేవారు. బంధువులే 100 మంది. కళకళ్ళు ఆడిపోయేది మొత్తం వారం రోజుల పాటు. అదండి జీవితం. ఏదో ఉన్నదే తినేవాళ్ళు, ఆవకాయ వేసుకునేవాళ్ళు, చాలు. అదే చెప్పాడు ధర్మరాజు. అందుకని మనిషి అలా ఉండలేక తనకి తానే ఒక సామ్రాజ్యం నిర్మించుకుని, మళ్ళీ ఈ సామ్రాజ్యంలోకి ఎవరన్నా బయట వాళ్ళు వచ్చేస్తారేమో, వాళ్ళ ఆలోచనలు చెప్పేస్తారేమో, వాళ్ళ అభిరుచులు వచ్చేస్తాయేమో అని గోడ కట్టేస్తారండి. బెర్లిన్ కూడా అలాగే కట్టారండి. చైనా వాళ్ళు అలాగే కాపాడుకున్నారండి, రష్యా వాళ్ళు అలాగే కాపాడుకున్నారండి, ఇతర దేశాల ప్రభావం తమ మీద పడకుండా. కానీ ఇవాళ చైనా చేస్తున్న దౌర్భాగ్యం పని ఏమిటండి? మన వినాయకుడు బొమ్మలు వాళ్ళు తయారు చేస్తారా? మన రామానుజాచార్య బొమ్మ చైనాలో తయారవుతుందా? నమ శివాయ, శ్రీమతే రామానుజాయ. వాళ్ళకి మతం ఉందండి? వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకుంటారండి? ఆ చేతులతో తయారయ్యేది పవిత్రమే అవుతుందండి? ప్రాథమికమైన ప్రశ్న. అడిగే హక్కు నాకుంది, అడగాల్సిన బాధ్యత కూడా ఉంది. దేవుడు బొమ్మలు వాళ్ళు తయారు చేస్తారా ఇక్కడికి? మనం వాటిని కొంటాం, కోట్లు ఖర్చు పెడతాం, ఉపయోగించుకుంటాం. చైనా నుంచి వచ్చిందండి బొమ్మ చెబుతాం అందరికీను గొప్పగా. దానికి ఏదో పెద్ద పేరు పెడతాం. విశ్వమంతా ఒకటేనని అక్కర్లేదండి. ఆ మాత్రం చేయగలిగిన వాళ్ళు ఉంటారని ఇక్కడ. మనం చేయగలిగిన స్థాయిలోనే చేసుకుంటామండి. వ్యాపారం వాళ్ళదా, లాభాలు వాళ్ళవా? వసూళ్ళేమో మన దగ్గర, ప్రయోజనాలు వాళ్ళకి, విదేశీయులకి. వసూళ్ళు మన దగ్గర. చైనా వాడవాడు ఈ ప్రాజెక్టుకి కోట్లు ఇవ్వడే, అబ్బాయి ప్రయోజనాలు వాళ్ళకి. పరోక్షంగా ఎవరికి ఉపయోగపడుతున్నామండి? పెద్దలైన వాళ్ళందరికీ నమస్కారం పెట్టి చెబుతున్నా, దయచేసి ఆలోచించండి. మన దేశానికి సంబంధించిన ముఖ్యంగా ఆధ్యాత్మికమైన సమస్త నిర్మాణాలు మన దేశంలోనే జరగాలి. ఎంత వీలైతే అంతే, ఎంత చేయగలమో అంతే. అది మనదే అనే భావన సంపూర్ణంగా ప్రతి అంగుళంలోనూ ఉండాలి. మన దేవతా విగ్రహాల్లో, మన ఆచార్య స్వాముల విగ్రహాలు, వాళ్ళంతా గొప్పవాళ్ళు. కావాలంటే విదేశీయుల నుంచి ఇక్కడ వచ్చి దండం పెట్టుకోమని టిక్కెట్ పెట్టి వసూలు చేద్దాం వేధవాళ్ళ దగ్గర. వాళ్ళ సంపద అంతా మన దగ్గరికి రావాలి. ఇప్పుడు మన సంపద అక్కడికి పోతోంది. బాధ అది. ఎక్కడుంది దేశాభిమానం? ఎక్కడుంది దైవభక్తి? ఎక్కడుంది దేశభక్తి? ఆలోచింతురుగాక మేరలు. ఆశ్చర్యకరంగా ఉంటాయండి మనుషుల ఆలోచనలు. అందుకని చెబుతాను స్పష్టంగా, తరంగం సముద్రం కాబట్టి నాకేమి ఇలాంటి భేదాలు ఉండవు. ఏమిటిది? ఈ గోళ్ళేమిటి? ఈ పిచ్చి ఏమిటి? మీకేదో పెద్ద గొప్పదిగా కనపడుతుంది, కానీ నాకు మాత్రం ఒక శంకాహేతువై, ఒక మానవుని అనుమానానికి అది ప్రత్యేక.
మానవ క్షీణాలోచనకొక్క సంకేతముగా సాక్ష్యముగా కనపడింది. మనిషి ఆలోచనలు క్షీణిస్తున్నాయి, నానాటికి భయం పెరుగుతోంది, సంకుచితత్వం పెరుగుతోంది అనడానికి చైనా గోడ ఉదాహరణ. ఎందుకంటే తనకు తానొక గోడగట్టుకొని సంతానమ్మునైన మదిన్ తన వారంచును నమ్మలేక, తనకు తానొక గోడగట్టుకొని సంతానమ్మునైన మదిన్ తన వారంచును నమ్మలేక, మను సంతానమ్ము నేడీ స్థితిన్ తనకుందానే మహోగ్రశత్రువై ఆత్మజ్ఞాన శూన్యంబుగా తనతో పాటు సమస్త జీవులకు సంతాపము కలిగించెడి. తనకుందానొక గోడగట్టుకొని, తన చుట్టూ తానే గోడగట్టుకుంటున్నాడు మనిషి. రాను 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 నా కుటుంబం, నా పెళ్ళాం పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా ఇంకా మిగిలిన ప్రపంచం అంతా చచ్చిపోయినా పర్వాలేదు. అక్కడ ఏదో ప్రమాదం జరిగిందిరా, 100 మంది చచ్చిపోయారు, అమ్మయ్య మా అబ్బాయి లేడు, అంతే. మనకదే కావలసింది. అక్కడ ఉన్నవాడు కూడా ఎవరో ఒకరికి అబ్బాయి అయినమ్మా. ఆ అబ్బాయిని కూడా ఒక తల్లి కంది, ఆవిడకి గర్భశోకం ఉంది. ఆ గర్భశోకం మనదే అనుకుంటే అటువంటి ప్రమాదం మరోసారి జరగకుండా ఆలోచన చేస్తాం. కనీసం మన వల్ల జరగకుండానైనా జాగ్రత్త పడతాం. 23.5 గంటలు, కనీసం 23.5 గంటల పాటు కాస్త విశాలంగా ఆలోచించగలవేమో. ప్రయత్నిద్దాం, అందరం ప్రయత్నిద్దాం. నమస్కారం.